హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం చింతంవారి వీధిలో అయితే ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రోడ్డుకి అయితే మంచి రోజులు రాబోతున్నాయని అయితే మనం చెప్పుకోవాలి. ఇరువైపులా ఉన్నటువంటి డ్రైన్ అనేది ఎంతో బాగా అయితే డ్యామేజ్ అయిపోయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భాలు అనేవి మనం చూసాం. ఇక్కడున్న ఇబ్బందులన్నీ కూడా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. అలా తీసుకుని వెళ్ళిన కొన్ని రోజులకే అయితే ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన వెంటనే కూడా ఇక్కడ రోడ్డు పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఇరువైపుల కాలువల్లో నీళ్లు పోక దోమలతోటి అదేవిధంగా ఎంతో ఇబ్బందులు పడ్డారండి. ఒక కలగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు ఈ రోడ్డు అనే ఒక కోరిక అనేది ఈ వీధిలో ఉన్న ప్రజలకి. అయితే ఇలాంటి నాయకుడు మాకు మళ్ళీ మళ్ళీ కావాలి, అసలు ఇలాంటి నాయకుడిని మేము ఎక్కడా చూడలేదు, చెప్పిన వెంటనే కూడా పనులన్నీ కూడా చేపించేస్తూ ఉన్నారు, మాకైతే ఎంతో సంతోషంగా ఉంది అని అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఆనందాన్ని మనతో వ్యక్తపరచడానికైతే ఈరోజు కొంతమంది ఈ వీధిలో ఉన్నటువంటి అంటే చింతంవారి వీధిలో ఉన్నటువంటి ప్రజలైతే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా వాళ్ళ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంది అన్న విశేషాలన్నీ కూడా ఇప్పుడు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. ఈరోజు ఇక్కడ మొత్తం కూడా ఈ రోడ్ అంతా కూడా వేయడం జరుగుతుంది, అదేవిధంగా డ్రైన్స్ కూడా అటు ఇటు కాలువలు కూడా వేయడం జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు బాగుందండి. ఎందుకంటే 30 సంవత్సరాలు అయింది మాకు ఈ రోడ్డు బడి కూడా. కానీ దోమలతోటి కాలువలు బాగలేక భలే ఇబ్బందులు పడ్డాము మేము. ఇప్పుడు ఈ కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మాకు రోడ్డు వేస్తామన్నారు. దాని నుంచి ఇప్పుడు మాకు బాగా అనిపిస్తుంది. మీరు చెప్పిన ఎన్ని రోజులకి ఈ రోడ్డు అంతా కూడా మేము వేపిస్తామమ్మా అని చెప్పి ఎన్ని రోజులకి స్టార్ట్ చేశారమ్మా? ఇది 5 రోజులకి 5 రోజులకల్లా స్టార్ట్ చేశారు. ఇట్లా వెంటనే కానీ సమస్య చెప్పిన వెంటనే ఆ సమస్యలన్నీ కూడా తీర్చే నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఈయన వచ్చిన కాడి నుంచి మాకు కొంచెం మంచి జరుగుతుంది. ఓకే, అంటే ఎక్కడైనా కొన్ని చేస్తామని చెప్పి మామూలుగా వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఇక్కడ ఇలాంటివి విధంగా ఎవరు కూడా చేసిన విధంగా లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? 30 సంవత్సరాల నుంచి మాకు ఈ రోడ్డు ఏమి చేసి చాలా ఏళ్ళు అయిపోయింది. ఈ కృష్ణారెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మాకు వచ్చి ఈ వార్డుకు వచ్చి చెప్పిన కాడి నుంచి 5 రోజుల్లో మాకు ఈ పని పూర్తి చేపిస్తూ ఉన్నారు. మాకు అందుకని చాలా సంతోషంగా ఉందండి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? 30 ఏళ్ల నాటి కళ అనేది ఈరోజు నెరవేరబోతూ ఉంది. వర్క్ కూడా ఎంతో ఫాస్ట్గా జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోడ్లది వేస్తాం, ఈ కాలువలు ఇది చేయడం, దానివల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారమ్మా? ఈ రోడ్డు లేకపోవడం వల్ల, ఈ కాలువలు ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మీరు? ఈ నడవాలంటే మాకు పెద్దవాళ్ళకి మాకు ముందు కష్టంగా ఉందండి. నడవలేకపోతున్నాం. ఈ రోడ్ల మీద గుంటలు మిట్టలుగా ఉండే ఈ బళ్ళు రావాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు. దాని నుంచి మేము సార్ వచ్చినప్పుడు, కృష్ణారెడ్డి గారు వచ్చినప్పుడు మేము అన్ని విషయాలు ఆయనకు చెప్పుకున్నాం. ఆయన వచ్చిన కానించే మాకు కొంచెం బాగుంది ఇప్పుడు. అది సో చూస్తున్నారు కదండి, వాళ్ళైతే ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి కూడా మా బాధ మా వేదన అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇక్కడికి ఈ సమస్య మీది పరిష్కారం నాది అంటూ కూడా వార్డు కూడా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తిరగడం జరిగింది. ఆ సమయంలో అయితే మేము ఇదంతా కూడా చెప్పడం జరిగింది. సో మా సమస్య అనేది వెంటనే కూడా పరిష్కారం అయినదని చెప్పి వాళ్ళైతే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ రోడ్డు వలన మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డ్రైన్ వేస్తూ ఉన్నారు, రోడ్డు కూడా త్వరలో స్టార్ట్ అవబోతూ ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? 30 సంవత్సరాల నుంచి రోడ్డు పెండింగ్లో ఉంది. వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత వెమ్మటే మేము అడగంగానే తొందరగా పని కార్యక్రమాలు చేపట్టి 5 రోజుల్లో పని పూర్తి చేపిస్తానని చెప్పారు. పని పూర్తి చేపిస్తున్నందుకు ధన్యవాదాలు. సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాలువలు కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్నాయని చెప్పగానే కూడా చేపిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దాదాపు ఈ సమస్య అనేది మీరు ఎప్పుడు తీసుకెళ్లడం జరిగింది? అదేవిధంగా ఎన్ని రోజులకి ఈ సమస్య అనేది పరిష్కారం అవుతూ ఉంది? మేము అడిగిన వెంటనే చెప్పారు, ఒక 5 రోజుల్లో పని పూర్తి చేసి ఇస్తామని చెప్తున్నారు. ఓకే, ఈ వర్క్ అంతా కూడా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని చెప్పారు సార్? 10-15 రోజుల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. సో మీకు ఏ విధంగా ఉంది? 30 ఏళ్ల నాటి కళ ఈరోజు నిజమవుతున్నందుకు, అది కూడా 20 రోజుల్లోనే, ఒక 15-20 రోజుల్లోనే ఈ పనంతా పూర్తయిపోయి ఒక మంచి రోడ్డు, అదేవిధంగా నీళ్ళు సాఫీగా పారిపోయేటువంటి కాలువలు కూడా రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు మాకు సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు సార్? ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది.
కాలువలో ఇబ్బందిగా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య బాగుండేది. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య సార్ వెంబటే అడిగిన వెంటనే 10-15 రోజుల్లో మాకు చెప్పినందుకు వైనం చేయించుతున్నందుకు ధన్యవాదములు ఎమ్మెల్యే గారికి. సో ఇలాంటి నాయకుడిని మీరు ఎక్కడైనా చూసారా? సార్ ఎమ్మెల్యేగా రావటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మేము అడిగిన వెంటనే మాకు సహాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. మా సమస్యలు మేము అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే మా సమస్యలు ఎమ్మటే పని ప్రారంభించి మా సమస్యలు తీరుస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడానికైతే ఇంకొంతమంది మహిళలు మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రోడ్డు వల్ల మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తోంది? రోడ్డు లేనప్పుడు చాలా కష్టపడ్డామమ్మా. మేము చాలా చాలా ఇబ్బంది పడ్డాం. పెద్దలు చిన్నలు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొంచెం ఎమ్మెల్యే సార్ వచ్చినా కొంచెం మా వీధి చాలా బాగుపడింది. దీనికి కార్యకర్తలుగా ఉన్న మా రహీం బాబు కూడా బాగా చేస్తున్నారు. అందరి వల్ల కొంచెం ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుందమ్మా? చెప్పిన వెంటనే కూడా, అంటే 30 ఏళ్ల నుంచి కూడా ఎవరు పట్టించుకున్నటువంటి ఈ రోడ్డు అనేది ఈ రోజు 20 రోజుల కల్లా కంప్లీట్ అయిపోతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పనులు ఎలా జరుగుతున్నాయి? చాలా ఫాస్ట్గా జరిగింది. చాలా అసౌకర్యాలు జరిగినా కూడా మళ్ళీ దాన్ని పక్కగా తోసేసి మళ్ళీ పనుల్ని ఏకచక్రంగా బాగా చేస్తున్నారు. బాగుంది కూడా. ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఇటువంటి ఎమ్మెల్యేని ఎక్కడైనా చూసారా మీరు? ఇప్పుడు చూస్తున్నామమ్మా. ఫస్ట్ అయితే చూడలేదు, అంతే. ఇప్పుడు బాగుంది మాకు. ఉంది. మీ సమస్యలు విన్న వెంటనే కూడా చేస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి అనిపిస్తుంది. ఇప్పటికి మాకు బాగుంటాయని కూడా అనుకుంటున్నాము. కావలి అనేది ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉంది కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా వరకు అభివృద్ధి అయిందమ్మా. చాలా వరకు కూడా బాగుంది. చెప్పండి అమ్మా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు ఈ విధంగా రోడ్లు వేయడం, కాలువలు వేయడం? సంతోషంగా ఉందండి. ఈ చాలా నెలల నుంచి ఇప్పుడు ఇటు తుమ్మలపెంట పోయి రావడానికి కానీ, ఈ రోడ్డు కానీ ఈ ప్రభుత్వం వచ్చాకే ఈ రోడ్లన్నీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇదివరకు తుమ్మలపెంట కూడా 10-15 సంవత్సరాల నుంచి మేము తుమ్మలపెంటలో కూడా ఉన్నాం. ఆ రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా చాలా బాగా రోడ్లు బాగా అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలకి తల్లికి వందనం పథకం అన్నీ బాగున్నాయండి. చాలా ఇష్టంగా సంతోషంగా ఉంది. నెక్స్ట్ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం చెప్పండి, ఈ రోడ్డు ఈరోజు వేస్తూ ఉన్నారు, ఆ రోజున కూడా మీరు మాట్లాడినారు, వేసినప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని. ఈ రోజు అయితే రోడ్లన్నీ కూడా వేయడం జరుగుతుంది, మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? గత 29 ఏళ్ళు అయిందంటమ్మా ఈ రోడ్డు వేసేసి. 10 ఏళ్ళు నేను ఈ కాలనీలోకి వచ్చేసి అదే లేదు. నేను పైలై వచ్చిన తర్వాత 11 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఇంతవరకు రోడ్డు వేస్తాం అంటానే ఉన్నారు. ఇంతవరకు ఎవరు వేసింది లేదు. ఆయన వచ్చి చెప్పారు, వేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన వచ్చి మన అభిప్రాయాలు కనుక్కొని వేస్తున్నారు. ఫస్ట్ ఒక కాలువ అన్నారు, కాదు మా అభిప్రాయం అంతా గొంది మొత్తం చెప్పాము, స్ట్రీట్ మొత్తం చెప్పేసరికి కాదు 2 కాలువలు వేస్తామని మాకు మాట ఇచ్చారు. అలాగే వేస్తున్నారు. స్పీడ్గానే జరుగుతున్నాయి మా పనులు. మంచిది. అడిగిన వెంటనే కూడా మా సమస్య ఇది అని చెప్పిన వెంటనే కూడా ప్రతి సమస్య కూడా పరిష్కార దిశగా కూడా వెళ్తూ ఉన్నారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు మంచిగా చేస్తున్నారమ్మా. ఇంటింటి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని చేస్తున్నారు. అది ఒకటి. మున్సిపాలిటీ గురించి మొన్న చెప్పాము, ఇప్పుడు బాగా మంచిగానే చేస్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఓకే మేడం. వచ్చి వెళ్ళిన కాడ నుంచి మంచిగా జరుగుతున్నాయి పనులు కూడా. అంటే లేట్గా అయితే ఏం ప్రాసెస్ జరగట్లా, త్వరగా అవుతుంది. ఇప్పుడు ఈ రోడ్లు వేస్తున్నారు కదా, మీ అభిప్రాయం అనేది ఏ విధంగా వ్యక్తం చేస్తారు? మీ ఆనందాన్ని ఏ విధంగా తెలియపరుస్తారు? ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ బాగుందమ్మా. ఇదివరకు అయితే చిన్నపిల్లలు బయటకు వస్తే ఏది వచ్చి స్పీడ్గా వచ్చి గొంతులుగా ఎక్కడ పడతారో ఏమో అని భయంగా ఉండేది, పెద్దవాళ్ళు రావడానికైనా కానీ. ఇప్పుడు బాగుంది, స్పీడ్గా జరుగుతుంది. రోడ్డు వేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది. సార్ నమస్తే సార్. ఈ రోడ్డు మనం చూసుకున్నట్లయితే ఈ రోజున మొత్తం కూడా డ్రైన్స్ వేస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లో కూడా రోడ్డు కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ రోడ్డు 30 ఏళ్ల నుంచి కూడా ఇదంతా కూడా బాగాలేదు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు చేస్తుంటే? అందరికీ నమస్కారం. సారు మా వీధికి 2-3 సార్లు వచ్చారు. ఈ రోడ్డు గురించి మేము చెప్పాము. సార్ ఒకటే చెప్పారు, రహీం ఈ రోడ్డు కంపల్సరీ వేపియాలా, దీనికి ముందు ప్యాచెస్ చేద్దాం అనుకున్నాము. కానీ ఈ రోడ్డు మొత్తం చెక్ చేసిన తర్వాత సారు రోడ్డు మొత్తం 2 పక్కన డ్రైనేజ్ కట్టేసి రోడ్డు వేయమని సారు
నిన్న కూడా పిలిచి మాకు చెప్పారు. ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో అంత బాగుంటుందని చెప్పారు. పనులు కూడా స్టార్ట్ అయిపోయి 15 రోజుల్లో రోడ్డు ఓపెన్గానే అవుద్ది. నేను ఒకటే చెప్తున్నాను, గత 29 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుకి పట్టించుకున్నారు ఎవరు లేరు. కానీ మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఇంటి దగ్గర అడుగు పెట్టారు, రోడ్డు వేయిస్తున్నారు. ఒకటే మాట చెప్పాడంటే చేసి చూపిస్తాడు మా ఎమ్మెల్యే గారు. కానీ ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి చేయాలంటే ఒక కావ్య కృష్ణారెడ్డితో అవుద్ది. ఆయనే దీనికి సాధ్యం అవుతాడు. ఎప్పుడు కూడా ఆయనే కావాలి ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన చెప్పిన మాట చెప్పాడంటే చేసి చెప్తాడని మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. సార్, ఇప్పుడైతే ఈ రోడ్లన్నీ పడుతున్నాయి కదా, మీ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారు? నేను మా పిల్లకాయలకి సైకిల్ ఇప్పించాను మేడం. సైకిల్ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నామని ఏ రోజు కూడా మా పిల్లకాయలు సైకిల్ తొక్కల్లా. ఎందుకంటే రోడ్డు బాగలేదు. రోడ్డు పిల్లకాయలు సైకిల్ తొక్కుతా చాలామంది పిల్లకాయలు పడిపోయి ఉన్నారు, దెబ్బలు తగులున్నాయి. కానీ ఆ భయంతో మేము సైకిల్ కూడా తీసుకొచ్చి కొత్త సైకిళ్ళు సమ్మర్లో సెలవులు ఇచ్చారు కదా, దానికి కూడా మా పిల్లకాయలు కొత్త సైకిల్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారు. కానీ మాకు ఆనందం ఉంది, ఒక 15 రోజుల తర్వాత మా పిల్లకాయలు సైకిల్ తీసుకుని బయటకు వస్తారు, హ్యాపీగా నడుస్తారు, హ్యాపీగా ఆడుకుంటారు. ఈ వీధి మొత్తం సంతోషంగా ఒక పండగ, ఒక వాతావరణం లాగా ఉంటుంది. ఓపెనింగ్ కూడా సార్ వస్తారు. వచ్చిన తర్వాత ఈ వీధి మొత్తం అందరం కలిసి ఒక పండగ వాతావరణం లాగా చేసుకుంటాము. సార్కి మేము పేరు వచ్చి తల ఇంచి శిరం చేస్తున్నాము. సార్ మాకు రోడ్డు వేయించిన వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా సార్? నేను 2009 నుంచి, నాకు తెలుసు, నా ఓటు 2009 నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇట్లాంటి నాయకుడు నేను చూడలేదు. ఎందుకంటే ఎంతోమంది వస్తారు పోతుంటారు ఎమ్మెల్యేగా, కానీ మా సారు వచ్చారు, చెప్పారు, దాని దగ్గరుండి చేపిమని కూడా మాకు సార్ ఇచ్చారు, ఈ రోడ్డు వేపిమని. దానికి సార్కు మేము సార్ రుణం కూడా ఇంకా మేము తీసుకోలేము. కానీ మాకు సారు దగ్గరుండి ఈ రోడ్డు మాకు చేయమని చెప్పి ఇచ్చారు. నాకు, మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. ఎందువలనంటే 29 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు ఈ రోడ్డుకి. వాన పడితే ఎండాకాలం పిల్లకాయలు ఆడాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉండింది. కానీ 15 రోజుల తర్వాత రోడ్డు స్టార్ట్ అయింది. ముందు మేము వీడియో తీస్తున్నాం, ఆ వీడియో చూపిస్తాం. రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన వీడియో చూపిస్తాం. దానికి మీరందరూ, మన వార్డులో ఉన్న 8వ వార్డులో అందరు ప్రజలు కూడా చాలా ఆనందంగా, ఈ వీధులు ఉన్న ఆడవాళ్ళు కానీ పిల్లకాయలు కానీ చాలా ఆనందంగా ఉన్నారు. సార్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. సో చూస్తున్నారు కదండి, 8వ వార్డు, అది కూడా చింతంవారి వారి వీధిలో ఉన్నటువంటి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 29-30 సంవత్సరాలుగా అయితే ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మేము ఎన్నిసార్లు ఈ సమస్య గురించి వాళ్ళ దగ్గర చర్చించినా కానీ ఎలాంటి సమస్యకి పరిష్కారం అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే సమస్య మీద పరిష్కారం నాది అంటే కూడా ఎమ్మెల్యే వార్డు కూడా తిరుగుతున్న సమయంలో ఈ సమస్యనైతే మేము చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే కూడా శంకుస్థాపన కూడా చేపించేశారు. ఈ రోజైతే ఇక్కడ రోడ్డు పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ రోడ్డు పనులన్నీ కూడా 15 రోజుల్లో అయితే కంప్లీట్ అయిపోయి రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు స్టార్ట్ చేయడానికి కూడా గౌరవ కావలి ఎమ్మెల్యే దొగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా రావడం జరుగుతుందని అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలిలో అభివృద్ధి అనేది పరుగున ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇటువంటి నాయకుడిని మేము ఎక్కడా కూడా చూడలేదు. మళ్ళీ కూడా మాకు ఇటువంటి నాయకుడే కావాలి అని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీను తోటి కామాక్షి, చింతంవారి దగ్గర నుంచి కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676